శివయ్య పైన మనసు నిగ్రహంగా పెట్టి నీ బాధలు చెబితే నీ కన్నీరు చుక్కలు రాకముందే నీ బాధలు తీర్చే మహాదేవుడు శివయ్య. మనిషి చనిపోయిన తర్వాత నాకు ఏ బంధం లేదు అని వెక్కి వెక్కి ఏడ్చి రోధించే ఆత్మల కోసం ఆనందింపడానికి అన్ని సుఖ సౌకర్యాలు ఉండి స్వర్గాన్ని వదిలి శ్మశానానికి వచ్చి రోధించే ఆత్మల కోసం నాట్యం చేసి ఆనందింపజేసే ఆదిదేవుడు నా శివయ్య. సమస్త సృష్టి రక్షణకు సదాశివుడు నా శివయ్య. లోక రక్షణ కోసం భీకర రూపం ధరించే నా శివయ్య. శివయ్య మూడో నేత్రం ఆజ్ఞ చక్రం ఉండే స్థానం, అందుకే జ్ఞానోదయానికి దారం. మనిషికి కోరికలపైన నశించినప్పుడే తను జ్ఞానోదయం పొందుతాడని నా శివయ్య తండ్రి మూడో నేత్రం చెబుతుంది. లోక శ్రేయస్సు కోసం కష్టాన్ని భరిస్తూ విషాన్ని మింగిన గర్లకంఠుడు నీలకంఠుడు నా శివయ్య.